సో ఇంతవరకు జార్జ్ అన్న చెప్పిన దాంతో నేను కంప్లీట్గా ఏకీభవిస్తున్నాను. నంబర్ 1. ఓకే, సో మీకు ఒకవేళ ఈ ప్రశ్నకు ప్రాముఖ్యంగా ప్రార్థన ఎవరికి చేయాలి, ఎవరి నామమున చేయాలి అన్నదానికి నాకు తెలిసినంతలో నేను ఒక సారాంశం మీకు అందజేస్తాను. ఓకేనా? ఆ సారాంశంతో మీరు ఏకీభవిస్తే సంతోషం. ఒకవేళ ఏకీభవించకపోతే మనం చర్చించుకోవాలి ఇంకా అంటే మనకు ఇంకా చాలా సమయం ఉంది, అప్పుడు కూడా చర్చించుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు అర్థమైంది నేను చెప్తాను. ఓకేనా? అందరికీ ఆమోదయోగ్యమేనా? ఇది మీకు ఆమోదయోగ్యమైతే నేను ముందుకెళ్తాను. ఓకేనా? రైట్. నాకు అర్థమైనంతలో వీళ్ళిద్దరూ కూడా చెప్పిన, లేకపోతే అంటే మన రవీందర్ గారు, జార్జ్ గారు, వీళ్ళిద్దరూ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సంపూర్ణ క్రైస్తవ దృక్పథం. మనము ప్రార్థించినప్పుడు తండ్రికే చేయాలి. ఉదాహరణకు ఒక లెటర్ రాస్తున్నాం అనుకోండి, ప్రభుత్వం వారికి లెటర్ రాస్తూ ఆ లాస్ట్లో మరి ఫలానా ఉత్తమ విధేయుడు అంటూ మీ పేరు పెట్టి సైన్ పెడతారు. ఇలాంటిది ఒక ఎగ్జాంపుల్గా మీరు తీసుకునే అవకాశం ఉంది. అంతేనా? అదేనా ఎగ్జాంపుల్ మీరు అనుకున్నది? అయితే మనం ఇక్కడ ఉదయం నుంచి నేను ఏ లక్షణాలైతే చెప్తూ వస్తున్నానో దేవుడు అన్నటువంటి ఒక కేటగిరీకి నేను 2 వర్గాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో అని చెప్పాను. లేదా ఈ మొత్తం సృష్టిలో 2 వర్గాలు ఉన్నాయని చెప్పాను. ఒకటి సృష్టికర్త, 2 సృష్టి అని చెప్పాను. వీళ్ళిద్దరూ చెప్పేటటువంటి వివరణ ఏమిటి అంటే యేసు ప్రభువు సృష్టికర్త అనే వర్గంలో ఉన్నాడు అని చెప్తున్నారు. యేసు ప్రభువు నిత్యుడు అనే వర్గంలో ఉన్నాడు అని చెప్తున్నారు. యేసు ప్రభువు సర్వవ్యాపి అనే వర్గంలో ఉన్నాడు అని చెప్తున్నారు. యేసు ప్రభువు సార్వభౌముడు అనే వర్గంలో ఉన్నాడు అని చెప్తున్నారు. కాబట్టి యేసు ప్రభువు తండ్రి, లేకపోతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా తన్ను తాను బయలుపరుచుకున్నటువంటి దేవునికి ప్రార్థన చేయాలి మనము అని చెప్తున్నారు. ఆ దేవునికి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముని సహాయంతో తండ్రికి మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు ఇచ్చినటువంటి అధికారము క్రింద, ఆయన ఇచ్చినటువంటి రక్షణలో, ఆయన మనకు ఇచ్చినటువంటి తన ఐడెంటిటీ, తన పరిచయ పత్రం, తన పరిచయం కారణంగా మనం ప్రార్థించాలి అని చెప్తున్నారు. ఇది సంపూర్ణ క్రైస్తవ దృక్పథం. కానీ సూటిగా యేసు ప్రభువుకు ప్రార్థన చేయొచ్చా చేయకూడదా అని అడిగితే చెయ్యొచ్చు అని నేను చెప్తున్నాను మీకు. సూటిగా సోదరుడా, సూటిగా యేసు ప్రభువుకు ప్రార్థన చేయొచ్చు. సూటిగా యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేయాలా వద్దా? చేయొచ్చు. ఇప్పుడు ఆ సూటిగా అన్న 2 ప్రశ్నలకు వచ్చిన 2 ఆన్సర్స్ను కలిపి మీరు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, సూటిగా యేసు ప్రభువు నామంలో ప్రార్థన చేస్తే ఏమైనా సెన్స్ ఉందా, దానికి ఏమైనా మీనింగ్ ఉందా అన్నది మీ ప్రశ్న, అంతే కదా? సో దానికి నేను ఇచ్చే సమాధానం ఏమిటి అంటే, సూటిగా యేసు ప్రభువుకు ప్రార్థన చేయొచ్చు. ఎందుకు అంటే సూటిగా యేసు ప్రభువు ఇచ్చినటువంటి అధికారం క్రింద మీరు ఆయన ఇచ్చినటువంటి ఐడెంటిటీలో ప్రార్థిస్తున్నారు కాబట్టి అది ఆమోదయోగ్యమే అని బైబిల్ చెప్తా ఉంది. దానికి ఉదాహరణగా స్టెఫెనును చూపించారు. దానికి ఉదాహరణగా యోహాను 14:14 చూపించారు. యోహాను 14లో ఆ తరువాత ఉన్నటువంటి మాటలు ఎందుకు పట్టించుకోవటం లేదు అన్నటువంటి మాట వస్తుంది. ఉదాహరణకు ఆయన మానవుడిగా ఉన్నప్పుడు అందరూ ఆయన అడగగలుగుతారా? అడగరు కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇప్పుడు నాతో ఉన్నారు, నాతో మాట్లాడుతున్నారు, బాగానే ఉంది, నేను ఇప్పుడు ఉండను మీతో కొద్దిసేపు తర్వాత నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతే మంచిది మీకు, ఎందుకంటే వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీకు ఏమిస్తాడు, నేను చెప్పబోయే మాటల్లో నుంచే మీకు నేర్పిస్తాడు అంటూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు పరిచయం చేసి వెళ్ళాడు. కాబట్టి యేసు ప్రభువు చెప్పింది కేవలము ఆయన మనుష్యుడిగా వచ్చినప్పుడు సందర్భంలో అన్న ఆలోచన మీకు వస్తే దానికి సమాధానంగానే జార్జ్ గారు ఏం చెప్పారు అంటే, దేవుడు మనిషి అయినంత మాత్రాన తన తత్వం పోగొట్టుకోడు అని చెప్పారు. సో నేనేం ట్రై చేశానంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి సమాధానాన్ని క్రోడీకరించి ఒక సారాంశంగా మీ ముందు ఉంచాను. ఆ సారాంశంతో మీరు ఏకీభవించాలి అన్న రూల్ ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు ఏకీభవించాలి లేకపోతే నేను ఒప్పుకోను అని బెత్తం పట్టుకునేవి రాను. ఇది ఒక అవగాహన. దాని గురించినటువంటి ఒక పుస్తకము నేను మీకు పరిచయం చేస్తాను. నేనే స్వయంగా రాశాను. త్రిత్వం శిరసా నమామి అనేటువంటి పుస్తకం. అది మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మీకు వీలైతే కొనుక్కోండి. మీరు దాని ధర 100 రూపాయలు.
కానీ 70 రూపాయలకి ఈరోజు మీరు తీసుకోవచ్చు. అందులో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండకపోవచ్చు, కానీ ఈ ప్రశ్నకు తప్పకుండా సమాధానం ఉంది. ఓకేనా? ఇదే సమాధానం. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నాను అంటే, యేసు ప్రభువు యొక్క హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. అంటే ద్వంద్వ స్వభావము తెలియకపోతే ఈ ప్రశ్నలు, ఈ చిక్కుముడులు విడిపోవు. ద్వంద్వ స్వభావము ఏమిటి అంటే, ఆయన సంపూర్ణంగా మానవుడై ఉన్నాడు, అదేవిధంగా సంపూర్ణముగా దేవుడై ఉన్నాడు. ఈ విషయాన్ని గురించినటువంటి నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడుకోబోయే మాటలు, దేవునికి ఉండే ప్రతి ఒక్క లక్షణము మన యేసు ప్రభువుకు ఉండటం, ఆయన సృష్టికర్తగా, సార్వభౌమునిగా, సర్వాధికారిగా, సర్వవ్యాపిగా మనకు పరిచయం అవటం మనం చూస్తాం. కాబట్టి ఇప్పటి వరకు నేను మీకు ఇచ్చినటువంటి సమాధానంలో మీరు ఒకవేళ ఏకీభవిస్తే చాలా సంతోషం, ఏకీభవించకపోతే మనం తర్వాత చర్చిద్దాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. నోవహు కాలంలో జలప్రళయం జరుగుతుంది అని దేవుడు నోవహుకు చెప్పాడు. ఆకాశం నుండి వినబడిన ఆ శబ్దం దూతదా, యెహోవాదా? నోవహుతో మాట్లాడింది ఎవరు? యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇంతవరకు ఆయన స్వరము ఎవరు వినలేదు, ఆయనను ఎవరు చూడలేదు అన్నటువంటి మాటను ఆధారం చేసుకుంటే, ఆ ఒక్క మాటనే ఆధారం చేసుకుని మనము గనక సిద్ధాంతం కడితే తప్పు. నేనేమంటున్నాను అంటే, పురాతన కాలము నుంచి శాశ్వత కాలము నా ప్రత్యక్షతలు నేను చూపిస్తూ వస్తున్నాను. నేను బెత్లెహేము ఎఫ్రాతాలో కలగబోతున్నాను, పుట్టబోతున్నాను అని చెప్పుకున్నటువంటి ఆయనే ఇక్కడ కూడా మాట్లాడాడు. ఎందుకంటే ఆ ప్రత్యక్షతలు ఇస్తూ వస్తుంది నేనే అని ఆయనే చెప్పాడు. కాబట్టి యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో ఆది కాలము నుండి నేను మౌనముగా, లేకపోతే ఏముంది అక్కడ తెలుగులో, సీక్రెట్గా మాట్లాడలేదు, రహస్యముగా మాట్లాడిన వాడను కాను అని ఉంది కదా. ఆయన ఆది అన్నది ఆ కాలము పుట్టిన ఆ సమయం నుంచి నేను అక్కడ ఉన్నవాడను అని చెప్పుకున్నాడు కదా. ఆయన ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపిస్తున్నారు అని చెప్పినటువంటి ఆయనే ఇక్కడ మాట్లాడారు అన్నది నా అభిప్రాయం. అదే లేఖనాల్లో ఉన్నటువంటి సత్యము అని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, తండ్రి, క్రీస్తు, పరిశుద్ధాత్మ ఒక్కరా, వేరా? ఒక్కరైతే క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని ఉంది, మరియు ఈయనే నా ప్రియకుమారుడు అని ఈయనయందే నేను ఆనందించుచున్నాను అని కూడా ఉంది. ప్రకటన 5:3లో గ్రంథపు చుట్ట విప్పడానికి క్రీస్తు అర్హుడు అని కనిపిస్తూ ఉంది. దేవుని చేతిలో ఉన్న ఆ గ్రంథపు చుట్టను విప్పడానికి క్రీస్తు అర్హుడు. ఒక్కరైతే ఇక్కడ తండ్రి, క్రీస్తు సపరేట్గా కనిపిస్తున్నారు. దేవుడే ఈ లోకానికి వస్తే క్రీస్తు శిలువపై తండ్రి నా ప్రాణమును అప్పగించుచున్నాను అని అంటున్నాడు కదా. దేవుడే క్రీస్తుగా ఈ లోకానికి వస్తే క్రీస్తు ఎవరికి ప్రార్థన చేశాడు? చాలా చక్కటి ప్రశ్నలు ఇవి. ఇలాంటి ప్రశ్నలు నేను ఇంకా ఎక్కువగా ఆహ్వానిస్తున్నాను. ఏమైనా ఉంటే తప్పకుండా రాసి ఇవ్వండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. జాగ్రత్తగా మీరు వినాలి. క్రైస్తవ దృక్పథం ఏమిటి అంటే, లేఖనం చెప్పే సత్యం ఏమిటంటే, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం నేను చెప్పిన ప్రకారంగా ఉదయం అదే మాటను మన ప్రభు అయిన యేసు మార్కు సువార్తలో చెప్పిన ప్రకారంగా, మన దేవుడైన ప్రభువు, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, ఆయన ఒక్క దేవుడు అని చెప్పారు. ఆ సత్యాన్ని మనం విడిచిపెట్టే క్వశ్చనే లేదు. మనము ఒక దేవుడు అన్నటువంటి సత్యం నుంచి బయటికి వెళ్ళే క్వశ్చనే లేదు. క్రైస్తవులు బహుదైవారాధకులు కాదు. క్రైస్తవులు ఏకేశ్వరవాదులు, ఒక దేవుణ్ణే ఆరాధించేవారు. అయితే ఆ దేవుడు ఒంటరివాడు కాదు. వినండి ఇప్పుడు, ఆ దేవుడు ఒంటరివాడు కాదు. ఒంటరివాడు అంటే అర్థం ఏమిటి అంటే, సృష్ట్యారంభమునకు ముందు కూడా ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన తనను తానే ప్రేమించుకునేవాడు. ఆయనకు మాట్లాడాలి, ప్రేమించాలి, భావప్రకటన చేయాలి అని అంటే సృష్టి యొక్క అవసరత ఉంటుంది. సృష్టి లేకపోతే ఆయన మాట్లాడలేడు. సృష్టి లేకపోతే తన ప్రేమను ప్రదర్శించలేడు. సృష్టి లేకపోతే తనలో ఇంటలెక్ట్ ఉంది అన్న విషయం కూడా తనకు తెలియదు. సృష్టి లేకపోతే తను మాట్లాడగల స్వభావం తనకు ఉంది అని కూడా తెలియని పరిస్థితి ఒంటరి దేవునికి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఖురాన్లో ఉన్నటువంటి అల్లాహ్కు ఉంది, మన దేవుడైనటువంటి అద్వితీయ దేవునికి లేదు. ఆయన ఒక దేవుడు అయినప్పటికీ, నేను ఉదయం చెప్పినట్లుగా బహుళత్వము గల, లేకపోతే సమూహ ఐక్యత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కుటుంబము, సైన్యము, దేశము అన్నటువంటి పదాలను తీసుకొని మీతో మాట్లాడాను.
జనము కదా. సో మన దేవుడు ఒక దేవుడు, కానీ ఆయన తన్ను తాను ముగ్గురు వ్యక్తులలో బయలుపరుచుకున్నాడు. తండ్రే కుమారునిగా రాలేదు, అలా బైబిల్ చెప్పట్లేదు. వచ్చినవాడు యెహోవా అన్న పేరు కలిగి ఉన్నాడు, పంపించినవాడు యెహోవా అన్న పేరు కలిగి ఉన్నాడు, యెహోవా ఆత్మకు కూడా యెహోవా అన్న పేరు కలిగి ఉంది. కనుక మనము దేవుడు అన్నప్పుడు కేవలము తండ్రిని పిలవటం లేదు, కేవలము కుమారుణ్ణి పిలవటం లేదు, కేవలము పరిశుద్ధాత్మని పిలవటం లేదు. దేవుడు అన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా తన ఉనికిని చాటుకున్నటువంటి అద్వితీయ సత్యదేవుని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మీ ప్రశ్న, ఒకరైతే ఒకరు కాదు. సో ఆ ప్రశ్న వెళ్ళిపోయింది. ప్రకటన 5:3 ప్రశ్న వెళ్ళిపోయింది. దేవుడే ఈ లోకానికి యేసుక్రీస్తుగా రాలేదు. దేవుడే వచ్చాడు, కానీ తండ్రి రాలేదు. జాగ్రత్తగా వినండి. తండ్రికి దేవునికి ఉన్న తేడా అది. దేవుడు అన్న పదము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు సమానముగా కో ఈక్వల్ అండ్ కో ఇటర్నల్ గా ఉపయోగించబడింది. కానీ తండ్రి అన్న పదము తండ్రికి మాత్రమే ఉపయోగించబడింది. తండ్రి గుణలక్షణములను కుమారునికి ఆపాదించడం జరిగింది. తండ్రి గుణలక్షణములను పరిశుద్ధాత్ముడు కూడా కలిగి ఉన్నాడు. కానీ ఒక రోల్గా తండ్రి మాత్రమే ఆ అధికారాన్ని, లేకపోతే తండ్రి మాత్రమే ఆ పేరును కలిగి ఉన్నాడు. తండ్రి, ఫాదర్ అన్న పేరు. కుమారుడు అన్నటువంటి రోల్ యేసు ప్రభువు వారు మాత్రమే తీసుకున్నారు. అలాగే పరిశుద్ధాత్ముడు అన్నటువంటి ఆ రోల్ సంచకరువుగా ఇవ్వబడినటువంటి, మనలో ఉండి మనకు సహాయకారిగా ఉండే, కౌన్సిలర్గా ఉండే, పారాక్లిటోస్గా ఉండే ఆ పరిశుద్ధాత్ముడు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. వ్యక్తి అనగానే మనకొచ్చే ఆలోచన ఒక మనిషి. కానీ మనిషి అన్నటువంటి వర్గం గురించి నేను మాట్లాడటం లేదు. బైబిల్లో వ్యక్తులు కేవలం మనుషులు మాత్రమే కాదు. దేవుడు వ్యక్తే, దేవదూతలు వ్యక్తే, జీవులు వ్యక్తే, పెద్దలు వ్యక్తే, మనుషులు వ్యక్తే. వ్యక్తులు అంటే భావప్రకటన చేయగలవారు, చిత్తమున్నవారు, సొంతంగా ఆలోచించి నిర్ణయాలు సృజనాత్మకంగా తీసుకొనగలవారు. వీరిని వ్యక్తి అంటారు. సృజనాత్మకత ఉంటుంది. చేతన అంటారు, స్పృహ అంటారు. ఇలాంటి కొన్ని సైకలాజికల్ టర్మ్స్ ఉన్నప్పటికీ బిబ్లికల్ టర్మినాలజీలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే రిలేషన్, ఒకరితో సంబంధము కలిగి ఉండగల సామర్థ్యాన్ని కేవలం వ్యక్తికే ఉంటుంది. ఆ వ్యక్తిత్వము కలిగినటువంటి వారిని వ్యక్తి అంటారు. అది దేవుడైనా, మనిషి అయినా, దూతలైనా, ప్రధానులైనా, ఎవరైనా సరే. దేర్ఫోర్ దేవుడే క్రీస్తుగా ఈ లోకానికి వస్తే క్రీస్తు ఎవరికి ప్రార్థన చేశాడు? ఒకవేళ మనకు ఒకడే దేవుడు ఉన్నాడు అని నమ్మి, దేవుడే అంటే తండ్రే క్రీస్తుగా కుమారునిగా వచ్చాడు అని అంటే ఈ ప్రశ్నతో మనం బైబిల్ను కొట్టి పారేసేయచ్చు. కానీ ఆ సమస్య త్రిత్వవాదులకు లేదు. ఆ సమస్య త్రిత్వాన్ని నమ్మేవారికి లేదు. ఎందుకు అంటే ప్రార్థించింది కుమారుడు, ఎవరికి ప్రార్థించాడు అంటే తండ్రికి అని చెప్పడానికి ఒక సెకండ్ చాలు నాకు. కానీ కుమారుడు తండ్రి కంటే చిన్న దేవుడు అని చెప్పే కొన్ని సంఘాల్లో కనుక మీరు ఈ ప్రశ్న వేస్తే వారికి సమస్య. ఎందుకు అంటే అప్పుడు మార్కు సువార్తలో యేసు ప్రభువు చెప్పిన మన అద్వితీయుడైనటువంటి దేవుడు అన్నటువంటి మాటను కొట్టిపారేయాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా ఒక దేవుడు అని చెప్పిన మాటను కొట్టిపారేయాలి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసి చెప్పగలిగేది కేవలము ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులలో తన్ను తాను బయలుపరుచుకున్నాడు అన్నటువంటి త్రిత్వ సిద్ధాంతము మాత్రమే. వేరైతే దేవుడని ఎవరిని పిలవాలి? తండ్రినా, క్రీస్తునా? ఇప్పుడు మీకు సమాధానం వచ్చేసింది అనుకుంటున్నాను. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనము దేవుడు అనగానే కేవలము తండ్రిని పిలవటం లేదు, కేవలము కుమారుణ్ణి పిలవటం లేదు, కేవలము పరిశుద్ధాత్మను పిలవటం లేదు. దేవుడు అన్నటువంటి పదము లేఖనాలలో తండ్రికి ఏ విధంగా ఆపాదించబడిందో అంతే బరాబర్గా అదే స్థాయిలో కుమారునికి ఆపాదించబడింది, అదే స్థాయిలో పరిశుద్ధాత్మనికి కూడా ఆపాదించబడింది. యోహాను సువార్త 5:22 కనుక మనం చూసినట్లయితే, తండ్రిని ఏ విధంగా ఘనపరచుదురో అదే విధముగా నన్ను ఘనపరచాలి అని యేసు ప్రభువు క్లెయిమ్ చేస్తున్నట్లుగా చూస్తాం. తండ్రిని ఏ విధంగా ఘనపరచమని యేసు ప్రభువు చెప్పాడు?
అదే మార్కు సువార్తలో నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ వివేచనతోనూ ఆయనను ఆరాధించాలి, సేవించాలి, ప్రేమించాలి, ఏదైనా కానివ్వండి, గౌరవించాలి, ఘనపరచాలి. అదే మాటను యేసు ప్రభువు ఏమంటున్నాడు అంటే, తండ్రిని ఏ విధంగా ఘనపరుస్తావో నన్ను అదే విధంగా ఘనపరచు అంటున్నాడు. సమానత్వమును చూపిస్తున్నాడు. తండ్రికి నేను సమానుణ్ణి అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన దేవుడు అని నమ్ముతున్నాం. కాబట్టి దేవుడు అన్న పదము తండ్రికైనా, కుమారునికైనా, పరిశుద్ధాత్మునికైనా సమానముగా ఆపాదించవచ్చు అన్నది నా ప్రతిపాదన. థ్యాంక్ యూ.